लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 70వ పేజీలో మూడవది సప్తాంగ. సప్తాంగ అనగా 7 అంగములు కలవాడని అర్థం. వైశ్వానరునకు మెలకువలో కనిపించే భూమియే పాదములు, జలము మూత్రం, అగ్నియే ముఖం, వాయువే ప్రాణం, ఆకాశమే నడుము, సూర్యుడే నేత్రం, ద్యులోకమే శిరస్సు. ఇవియే వైశ్వానరుని సప్తాంగములు. శంక. భాగవతాది పురాణాలలోనూ మరికొన్ని శృతులయందును విరాట్ పురుషుడైన వైశ్వానరునకు సూర్యచంద్రులే నేత్రములని ఉన్నది. ఇట సూర్యుడు నేత్రమని చెప్పుటచే వైశ్వానరునకు ఒకే నేత్రం కలదనుట ఇతర శాస్త్రములకు విరుద్ధమగును కదా. సమాధానం: విరుద్ధం కాదు. చంద్రునకు స్వయం ప్రకాశం లేదు. సూర్యుని ప్రకాశమే చంద్రుని ప్రకాశింపజేయుట చేత సూర్యుడే ప్రధానము కాన సప్తాంగములయందు సూర్యుని మాత్రం పేర్కొని ఉన్నను చంద్రుని కూడా మరొక నేత్రమని శృతి చెప్పినట్లే. ఈ విశేషణమున ఒక ముఖ్య రహస్యం కలదు. అదేదన మనం మెలకువలో ప్రత్యక్ష ప్రమాణముల చేతను, అనుమాన ప్రమాణముల చేతను, ఆగమ ప్రమాణముల చేతను నిశ్చయించడి సమస్త విశ్వమునకు సప్తాంగములు సూచకములు కనుక ఇది అతి ముఖ్యమైన విశేషణం. సప్తాంగ అనే విశేషణము అవస్థా వైశాల్యమును సూచించునని ప్రథమ పరిచ్ఛేదమున తెలుసుకుని ఉంటేమి కదా. మాండూక్యోపనిషత్తు అయమాత్మా బ్రహ్మ స్వయమాత్మా చతుష్పాత్ అని ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మము ఇదిగో ఈ ఆత్మయే. ఈ ఆత్మ 4 పాదములు గలది. ఆ 4 పాదములేవి అని ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, చతుర్థ పాద, 4 పాదాల గురించినటువంటి విచారాలు చెప్పుకొనొచ్చు. ఇక్కడ ఇది వరకు చెప్పినట్లే మొదటి 3 పాదాలు కల్పిత పాదాలు, 4వదే పరమార్థం. కల్పిత పాదాలు అంటే ఎందుకు చెప్పినట్లు అంటే అవి పరమార్థాన్ని అంటే 4వ పాదాన్ని తెలుసుకోవటానికి కరణములు. అందుకే దీన్ని కరణ సాధన పాదశబ్ద అని చెప్పారు. తురియానికి కూడా పాదమే అన్నారు. ఇక్కడ కర్మ సాధన పాదశబ్ద అని శంకరాచార్యులు ఆ పాదశబ్దానికి ఈ పాదశబ్దానికి తేడా చూపించి చెప్తాం భాష్యంలో. దీని తర్వాత ఉపనిషత్తు అంటుంది వైశ్వానరునికి ఇది బహిష్ప్రజ్ఞ అని. జాగ్రత్త స్థాన అంటే జాగ్రత్తే ఉపాధిగా కలిగినటువంటి వాడు అని మొదట. జాగ్రత్తే దేహము అంతే. నీకు ఇది దేహం ఎట్లో వాడికి అది దేహం. ఇట్లా అర్థం చేసుకున్నా సార్. జీవుడికి ఇదే దేహము, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండేదే ఇదే దేహం. మరి వైశ్వానరుడికి దేహం ఏది? ఇదంతా మెలకువంత దేహం. అందుకే ఈ మెలకువకు ఈ దేహానికి ఎట్లా అంగాలు ఉన్నాయో తల, మొండెము, 2 కాళ్ళు, 2 చేతులు అని ఇట్లంతా ఒక 6-7 ఉంటాయి కదా. అట్లే వైశ్వానరునికి కూడా 7 అంగాలు ఉన్నాయి అంటుంది ఉపనిషత్తు. ఎందుకంటే జీవునికి ఈ శరీరాన్ని బట్టి 7 అంగాలు ఉన్నట్టు చెప్తాము, వైశ్వానరుడికి కూడా ఈ మెలకువను అంటే ఈ జాగ్రత్తను ఇదే శరీరం కాబట్టి ఇదే ఉపాధి కాబట్టి 7 అంగాలు సప్తాంగ. మనకు 7 అంగాలు ఉండొచ్చు, కానీ మనము ప్రపంచాన్ని లేకుంటే వస్తువులు దేంతో తెలుసుకుంటాము అంటే కళ్ళతోనూ మనస్తోనూ ఇటు తెలుసుకుంటాం కదా. అట్లే వైశ్వానరుడు ఏకోనవింశతి ముఖ 19 ముఖాలతో తెలుసుకుంటూ ఉంటాడు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణాదులు 5,
అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ 19. నిజానికి ఉపనిషత్తుల్లో 6, 7 అని 19 అని ఈ నంబర్లకు ఎక్కడ కూడా తాత్పర్యం ఉండదు. ఈ నంబర్లను ఒక్కొక్క చోట పెంచుతుంది, కొన్ని చోట్ల తగ్గించేస్తుంది. ఈ నంబర్లను బట్టి ఇవి అర్థం చేసుకోవచ్చు. ఇవి పెంచుకున్నా తగ్గించుకున్నా వీటిల్లో ఏ సమస్య రాదు. ఎందుకంటే వీటిని అధ్యారోపణ చేయటానికి చెప్పి స్వామివారు ఇదివరకే చెప్పినట్లు 1వ పరిచ్ఛేదంలో భవన నిర్మాణానికి పరంజా వేసినట్టు అధ్యారోప అని చెప్పారు కదా. సెంటరింగ్ కొడతాం కదా, సెంటరింగ్ కొట్టేటప్పుడు ఒక కట్టె ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా నడుస్తుంది అంతే. కట్టెలు అన్నీ ఒక వరుసగా కొడతారు. ఓ 2 ఎక్కువ కొట్టుకో ఏం కాదు. ఒక 2, 4 ఎక్స్ట్రా తీసుకుంటాను అన్నా పోల్స్ వేసుకోవచ్చు. ఇంకొక 2 తగ్గిస్తాను సరిపోతుంది, ఇంకోటి ఏదో ఒక స్తంభానికో లేకుంటే ఒక గోడకో నేను సపోర్ట్ ఇస్తాను అంతే, ఏం కాదు. ఎందుకంటే ఎట్లా మన ఉద్దేశం ఏమి, టాపు బందోబస్తుగా నిలబడాలి అంతే. నీ కింద అన్ని పోల్స్ కరెక్ట్గా పెడుతున్నావా ఇదంతా కూడా ముఖ్యం కాదు. నీవు ఏదో ఒక గోడ సపోర్ట్ ఇచ్చి ఒక 2 పోల్స్ తీసిస్తానన్నా పర్లేదు, లేదు ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకుంటానన్నా పర్లేదు. అట్లా ఇక్కడ కూడా సప్తాంగములు అనింది కాబట్టి 7 అంగాలు అని అనుకోకూడదు. అంగాలు ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ మన శాస్త్రాలు ఎట్లా చెప్తున్నారు అంటే 7 అంగాలు అని చెప్పింది కాబట్టి చాందోగ్యోపనిషత్తులో వైశ్వానర విద్య అని చెప్పేటప్పుడు 7 అంగాలతో కూడినటువంటి గురించి చెప్తున్నారు. అంటే వైశ్వానర ఉపాసన చేసేటప్పుడు భూమియే పాదములు, జలము మూత్రము, అగ్నియే ముఖము, వాయువే ప్రాణము, ఆకాశమే నడుము, సూర్యుడే నేత్రము, ద్విలోకమే శిరస్సు. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల వైశ్వానుని వర్ణిస్తారు. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రసూర్యౌ దిశశ్రోత్రే వాగ్వృతాశ్చ వేద, చాలా చోట్ల ఉంది ఇదే వాక్యం. ఇదివరకు చెప్పుకున్నట్లు విష్ణు సహస్రనామాలు కూడా అక్కడ విష్ణువు అంటే వైశ్వానరుడే. ఆ వైశ్వానుడు వర్ణించేటప్పుడు కూడా భీష్ముడు ఇదే స్తోత్రమే చేస్తాడు, వైశ్వానర స్తోత్రాన్ని. భూః పాదవ్యస్య నాభిర్వ్యత్ అసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరో ద్యౌః ముఖమపి దహను యస్య వాసేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనౌపుషం విష్ణుమీశం నమామి. ఇది ఎవరిని వర్ణిస్తూ ఉంది అంటే వైశ్వానరుడు ఎవరికి భూమియే పాదమో చూడండి. భూః పాదవ్యస్య నాభిర్వ్యత్, ఎవరికి ఈ ఆకాశమంతా కూడా పొట్ట నాభి. అసురనిల ప్రాణశక్తి ఊపిరి, వాయువే ఊపిరి అయింది. చంద్రసూర్యౌ చ నేత్రే, చంద్రసూర్యులే నేత్రం. కర్ణావాస దిక్కులే చెవులు. శిరోద్యౌ ద్యులోకము దివి అంటాం కదా, పైలోకము, ఇదే శిరస్సు. ముఖమపి దహను, అగ్ని, ఈ అగ్ని కనిపిస్తూ ఉంటే అదే ఆయన ముఖం, నోరు. యస్య వాసేయమబ్ధి, ఆయన బట్టలు, ఇది చుట్టూ సముద్రాలు కనిపిస్తున్నాయి కదా, అదే ఆయన బట్ట. అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై. ఆయన లోపల ఎవరెవరు ఉన్నారప్ప అంటే అది వీళ్ళంతా ఉన్నారు. సురులు, నరులు, ఖగములు అంటే పక్షులు, భోగి గంధర్వ దైత్యై రాక్షసులు, గంధర్వులు, యక్షులు, ఎవరైనా తీసుకు వీళ్ళంతా కూడా వీటిలో ఆయనలోనే ఉన్నారు. చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం. త్రిభువన వపు అంటే 3 లోకాలైన శరీరం ప్రకాశిస్తున్నాడు. రమ్యతే అంటే ప్రకాశిస్తున్నాడు. విష్ణుం ఈశం నమామి, విష్ణువును ఈశ్వరుడిని నమస్కరిస్తాను అన్నమాట. అంటే ఆ వైశ్వానుడే విష్ణు అంటే వ్యాపనశీల, ఈశ పరిపాలకుడు. అట్లాంటి భగవంతుడిని నమస్కరిస్తాను అని విష్ణు సహస్రనామ. ఇది పారాయణ స్తోత్రం. మొదట్లో ధ్యానం చేస్తాం కదా ఈ స్తోత్రం. అంటే వైశ్వానరుడు అంటే
చూడండి, దేహానికి నరుడికి ఎట్లయితే దేహం యొక్క అంగాలే వాడికి అని చెప్తాము, జీవుని అంగాలు ఏవి అంటే జీవునికి ఈ తలే, ఇదిగో ఈ మొండెమో, ఈ కాలు అని చెప్తాం కదా అంగములు. అట్లే వైశ్వానుడికి అంగాలు ఏవి అంటే ఇవి అంగాలు. భూహు పాదవ్యస్య నాభిర్వ్యతు అసురనిల. ఇవన్నీ ఏం చెప్తాయి అంటే నీకు అనిపిస్తా ఉంటే ఈ మెలకువ ఇదంతా ఆయన దేహమే అని ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఇదంతా దేహము. సరే, ప్రపంచాన్ని చూడటానికి మనం లోపల ఉండే కొన్ని జ్ఞానద్వారాలు వాడుతున్నాం కదా, కళ్ళు, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా. అట్లే వైశ్వానుడు కూడా 19 జ్ఞానద్వారాలు వాడుతున్నాడు. అవేవి అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణాలు 5, అంతఃకరణములు 4, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నిటినీ అప్పుడప్పుడు కావాల్సిన చోట వాడతాడు. ఇవి ఎన్ని ఉన్నాయి, మనమే అన్నీ వాడుతున్నాము అవసరమైనప్పుడంతా వాడుతున్నాం కదా. అట్లే వైశ్వానుడు కూడా ఇట్లా వాడతాడు అని. అందుకే సప్తాంగ ఏకోనవింశతి ముఖ అనేది. ఇదంతా ఏమి అంటే ఇదంతా మొత్తం మన యొక్క మెలకువ యొక్క వైశాల్యం, జాగ్రత్త వైశాల్యం ఉంటాం కదా, అవస్థా వైశాల్యం ఉంటాం కదా, ఇదే సప్తాంగ ఏకోనవింశతి ముఖ. ఇదంతా ఆయన దేహం, వైశ్వానుడి దేహం. వైశ్వానరుడు ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఇక్కడ కణకణంలోనూ ఆయనే ఉండేది. ఇక్కడ ప్రతి వస్తువు ఆయనే ఉన్నాడు. మన శరీరంలో జీవుడు ఎక్కడున్నాడు? కణకణంలోనూ వాడే ఉండేది. ఇక్కడ ఏ చిన్న వెంట్రుకను లాగినా అబ్బా అంటాడే, ఎవరో కాదు, వాడు జీవుడే. అంటే అక్కడెక్కడే ఉన్నాడని అర్థం. నీవు గోరో వెంట్రుకో ఏదో ఒకటి తీసేయటం ప్రయత్నించి ఎంత బాధ అవుతుంటాడు. ఎవరికి బాధ అవుతా ఉంది? వానికే, జీవుడు. అట్లే వైశ్వానరుడు ఈ జాగ్రత్తలు ఎక్కడున్నాడు అంటే అంత తానై ఉన్నాడు. సప్తాంగములు ఏకోనవింశతి ముఖములు అని ఈ అవస్థ వైశాల్యం ఉంది. ఇదంతా కూడా ఆయన యొక్క ఉపాధి. కణకణము వైశ్వానరుడే. మన శరీరంలో ఏం జరుగుతా ఉన్నా అన్ని కణాలు ఆయనే అయి ఉన్నాడు. తనే అంటాడు భగవద్గీతలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సకల జీవరాశుల దేహాల్లో నేనే వైశ్వానర రూపంగా ఉన్నాను అంటాడు. కణకణము ఆయనే అర్థమవుతుంది. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకం భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఉందని భక్తులు భోంచేసేటప్పుడు ఈ 15వ అధ్యాయం చదువుకుంటారు. ఈ శ్లోకం కోసమనే, అంతే ముఖ్యంగా. ఆ వైశ్వానుడు ఏం చేస్తున్నాడు మన లోపల ఉండి అంటే పచామ్యన్నం చతుర్విధం ప్రాణాపాన సమాయుక్త. లోపల కూర్చున్నాడంట. కూర్చొని ప్రాణ అపాన 2 వాయువులను కలిపి మనం తిన్నటువంటి ఆహారాన్ని పక్వం చేసి శరీరంలో ఏ ఏ అంగాలకు ఎంతెంత శక్తి, ఏ శక్తి పోవాలో అదంతా కూడా తానే చూసుకుంటున్నాడు. ఇది వైశ్వానుడు చేస్తుండే పని. ఎక్కడ చేస్తున్నాడు? నీ దేహంలోనే కాదు, సకల దేహాల్లోనూ ఇట్లే జరుగుతుంది. చీమ దేహంలోనూ జరుగుతుంది, ఏనుగు దేహంలోనూ జరుగుతుంది, బ్రహ్మ దేహంలో జరుగుతుంది. ఇదే జరుగుతుంది. దీన్ని చెప్పడానికి ఎట్లా చెప్తారు అంటే ఎక్కడో కడుపు భాగంలో జఠరాగ్నిగా కూర్చున్నాడు అని, పైన కడుపు భాగానికి పైన ఉండేదంతా ఎదభాగంలో ఉండేదంతా ప్రాణవాయువు అని, కడుపు భాగానికి కింద ఉండేదంతా కూడా అపానవాయువు అని, ఆ ప్రాణవాయువు ఈ అపానవాయువు 2 కలిపి ప్రాణాపాన సమాయుక్త గ్యాస్ స్టవ్ మాదిరి తయారు చేసుకొని ఆ జఠరాగ్నిని వెలిగించి నీవు బాగా చప్పరించి తిన్నటువంటి ఆహారాన్ని, లోపలికి వేసుకోండి ఆహారాన్ని, అది ఒక మెతుకు బయటకు వచ్చినా నీవు అసహ్యంగా చూస్తావు కదా, మరి ఆహారాన్ని మరలా పచామి అంటాడు, మరలా పక్వం చేస్తాడు. నీవు తినండే 4 రకాల ఆహారాలు నేను మరలా తీసుకొని ఎట్లయితే ఆవు నెమరేస్తుందో బయటకు తీసుకొని, అట్లా భగవంతుడు లోపల వైశ్వాన రూపం కూర్చొని మనం తిన్నటువంటి 4 రకాల ఆహారాలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు 4 రకాలు. అందుకే చతుర్విధం అంట. మనం ఏం తిన్నా, ఎన్ని దేశాలు, ఎన్ని ఆహారాలు ఉన్నా ఈ 4 రకాలు ఉండేది.
భక్ష్యము అంటే ముందరి పళ్ళతో కొరుక్కొని తినేదాన్న భక్ష్యం అంటారు. నీ మాంసం తింటావో ఇంకా ఏం తింటావో ముందరి పళ్ళతో కొరుక్కునేవన్నీ భక్ష్యాలే అంతే. రెండవది భోజ్య. భోజ్యములు అంటే దవడ పళ్ళతో బాగా నమిలి తినటం. నీవు అన్నమో ఇంకా ఏదో తిరు అన్నీ దేని తింటాను అన్నా దవడ పళ్ళతో నీ నమిలి తింటున్నావు అంటే అది భోజ్యం. మూడవది లేహ్యం. పాయసం అది నాలుకకు తీసుకొని చప్పరించి తింటావు కదా, ఇది లేహ్యం. ఇట్లాంటివి ఏ ఉన్న పదార్థాలు కదా. ఎన్ని రకాల పదార్థాలని తయారు చేసుకున్నా చప్పరించేవి అవన్నీ కూడా లేహ్యాలే. చోష్యం జ్యూస్, ఊరికే నీవు నోట్లో చేసుకుని తాగాడు అంతే. ఈ 4 రకాలే ఆహార పదార్థాలు ఉండేవి ప్రపంచంలో. ఇట్లా నేను 4 రకాలుగా తీసుకుంటున్నావు కదా, వాటన్నిటినీ కలుపుకొని లోపల అవి కలిపితే మనకు అసహ్యంగా అనిపిస్తుంది. వడ్డించిండే ఆహార పదార్థాలన్నీ కలుపుకొని తింటే ఎట్లుంటున్నాయి. నీవు నమిలి మింగిండే ఆహారం అది లోపల కడుపులో ఉండే ఆహారం. అంత లోపల ఉన్నటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థంగా మనకు అనిపిస్తూ ఉండేదాన్ని భగవంతుడే వైశ్వానరూపంగా కూర్చొని దాన్ని మరలా పక్వం చేసి. ఎందుకంటే ఏ అవయవాలకు ఏ శక్తి ఇవ్వాలో మనకేం తెలుసు. కళ్ళకి ఏ శక్తి ఇవ్వాలో, ఎందుకంటే మనం తిండే ఆహారంలో కళ్ళకు పోయే శక్తి అది కరెక్ట్గా వైశ్వానుడికి తెలుసు, ఇస్తాడు. నీకేం తెలుసు? రాత్రంతా పని చేస్తున్నాడు. మనం తిని పడుకున్నాము, రాత్రంతా ఆయన పని చూస్తున్నాడు. రాత్రే కాదు పగలు చేస్తున్నాడు, రాత్రి చేస్తున్నాడు. ఏ రోజు రెస్ట్ లేదు. అన్ని జీవరాశులకు సమానంగా చేస్తున్నాడు. నేను వైశ్వానరుడిని ఒప్పుకోను, నీ నాస్తికుడిని అయినా పర్లేదు, ఆయనకి నీ మీద ప్రేమ ఉంది, నీకు అందే చేస్తాడు. ఇది వైశ్వానర తత్వం యొక్క గొప్పతనం. నేను నాస్తికుడిని, నేను ఏ వైశ్వానరుని ఒప్పుకోను అన్నా నీ మీద అంత ప్రేమ ఉంది. నీకు కూడా ఆస్తికులను ఎట్లా చూసుకుంటారో అంతకంటే బాగా చూసుకుంటాడు నిన్ను కూడా. చూడండి, ఈ విధంగా లోపల ఆహారాన్ని పక్వం చేసి అన్నిటికీ పంచుతాను ఉంటాడు కదా, వైశ్వాన రూపంగా ఉన్నాడు. భగవద్గీత వైశ్వానర అంటుంది. విశ్వరూపాన్ని చూపిస్తాడు. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. చూడండి 11వ అధ్యాయంలో అంతా తానై ఉన్నటువంటి స్థితిని చూపిస్తాడు. అంతా తానై ఉన్నటువంటి వైశ్వానరుడు మనందరిలోనూ ఉన్నాడు అంటే అర్థం ఏమి అంటే మొత్తం అవస్థ అంతా కణకణము తానై ఉన్నాడు అని అర్థం. ఈ తత్వాన్నే వైశ్వానర తత్వం అంటారు. కానీ ఎట్లా ఉన్నాడు అంటే స్వరూపే అప్రవిష్టత్వే సతి. అప్రవిష్టత్వ అంటే ప్రవేశం లేకుండా, అంటే అభిమానం లేకుండా అని అర్థం. ప్రవేశించకుండా అనే శబ్దానికి అర్థమేమి అంటే ఉపాధి. విశేషమైతే ప్రవేశించుంటుంది అంటే అర్థమేమి అభిమానించుంటుంది అని అర్థం అంతే. విశేషణం యొక్క తాత్పర్యం ఏమి అంటే అభిమానం. ఉపాధి యొక్క తాత్పర్యం ఏమి అంటే అభిమానం లేకుండా అని అర్థం. అంతా తానే ఉన్నాడు, ఏ కణం మీద అభిమానం లేదు. మొత్తం అవస్థను పారేసి వెళ్ళిపోతాడు. మొత్తం అవస్థను కరిగించి వెళ్ళిపోతాడు. చిన్న పిల్లలు ఇసుకలో ఆడతారు. ఒక ట్రాక్టర్ ఇసుక వేసిస్తే అన్ని కుప్పలు చిన్న చిన్న బొమ్మలో లేకుంటే ఇంట్లో కట్టుకుంటారు. చాలా అద్భుతంగా కట్టుకున్నాము అనే ఒక భావనతో కట్టుకుంటారు. నా ఇల్లు చాలా పెద్దది, బాగుంది, ఇంకా బాగుంది, దాన్ని ఇంకా డెకరేషన్ చేస్తారు, అలంకరిస్తారు. అంతసేపు వాడినటువంటి వాళ్ళు కొంచెం ఎవరైనా దాన్ని తన్నినా లేకుంటే చెడగొట్టినా బాధపడేవాళ్ళు చాలాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళమ్మ పిలిచింది అంటే అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొక్కి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ కలగలేదా అంటే ఏం కలగదు. ఎందుకంటే ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ప్రేమ, అభిమానం వాటి మీద అంతే. అట్లే వైశ్వానుడు కూడా మొత్తం ఇంత పెద్ద జగత్తు, ఇంత వ్యవస్థితమైనటువంటి జగత్తు అంత కరిగించి వెళ్ళిపోయాడు. ఏ అభిమానం లేదు. దీన్నే ఉపాధిత్వం అని. ఉపాధి అనే శబ్దం ఏం చెప్తుంది అంటే అభిమానం లేకుండా ఉన్నటువంటి ఒక సంబంధం. విశేషణము అంటే అభిమానంతో ఉండే సంబంధం. ఇంతే తేడా.
ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఉపాధి అనే శబ్దము సులభంగా అర్థమైపోతుంది. వైశ్వానుడు కణకణము తానై ఉన్నా దేని మీద అభిమానం లేదు. గతించినటువంటి జాగ్రత్త అన్నామే స్వప్నాన్ని, అక్కడ కూడా అంతే. అంత పెద్ద జగత్తు, అద్భుతమైనటువంటి జగత్తు, అక్కడ కూడా ఇదే విధంగా నీవు తిన్నావు, నీ శరీరంలో ఉండే అన్ని వివాలకు శక్తి వచ్చింది, అంత సరే. మొత్తం చూడు, అది దాన్ని కరిగించేసి వచ్చేస్తుంది. ఏ విమానం లేదు. అక్కడేదో పెట్టినాను నేను, ఆ జాగ్రత్తకు మళ్ళీ వెళ్ళాలా అనే ఆలోచన కూడా లేదు. ఎప్పుడు జాగ్రత్తను కరిగించినా ఆ కణంలో, ఏ కణంలో కూడా విమానం లేదు వైశ్వానరుడికి. ఇది వైశ్వానర స్థితి. జీవుడికి అట్లా కాదు. ఒక చిన్న భాగం పోతుంది, నేను పోలేదు, అప్పుడే వీడు ఏడుస్తాడు. ఇది ఎందుకంటే దీని విశేషణం అంటారు. ఎందుకంటే ఈ దేహంలో ఉండే ప్రతి కణము కూడా బాగా వాడు వ్యాపించి ఉన్నాడు, అంటే అభిమానంతో ఉన్నాడు అని అర్థం. అందుకే వీటిల్లో ఏ ఒక్కటి పోతుంది అన్నా, లేకుంటే వీటి సంబంధంతో ఉన్నటువంటి వస్తువులు పోతున్నాయి అన్నా తట్టుకోలేకుండా ఉన్నాడు. ఈ దేహంతో కొంతమందికి కొన్ని వస్తువులకు సంబంధం ఉంది, అవి కూడా పోకూడదు, వాళ్ళు పోకూడదు. ఇంత గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు అని అర్థం. కానీ వైశ్వానరుడు మొత్తం తుడిచేసుకుని వెళ్ళిపోతాడు, ఖాళీ, ఇంకేమీ మిగిలదేమో తెలియదు అసలు. ఇంకో జగత్తును ఎట్లా సృష్టిస్తాడు అంటే అప్పటికప్పుడే సృష్టిస్తాడు. ఎట్లుంటుంది ఆ జగత్తు అంటే అనంత కాల ప్రవాహంలో తయారైనట్టే ఉంటుంది. ఏ రకంగానూ నీకు అది కళ్ళ అబద్ధము అనిపించదు. సృష్టి జరగటము నిదానంగా ఒక్కొక్కటే సృష్టి చేయడు. ఆయన లీల ఎట్లాంటిది అంటే టక్కున సృష్టి అయిపోతుంది, క్షణార్ధంలో జరిగిపోతుంది. నీకు అది ఏం జరిగింది అని కూడా అర్థం కాదు. చూస్తే నీకేమనిపిస్తుంది? ఎన్నో యుగాలు, మన్వంతరాలు, కల్పాలుగా ఈ జగత్ ఇట్లే ఉందేమో అనిపిస్తుంది. స్వప్న జగత్తు చూస్తున్నంతసేపు మనకేమనిపించింది? అది కలియుగము, దాని వెనుక ఎన్నో యుగాలు అయిపోయినాయి, ఎన్నో మన్వంతరాలు అయిపోయినాయి, ఎన్నో కల్పాలు అయిపోయినాయి. ఆ జగత్తుకంతా సృష్టికర్త, శ్రీకర్త, లయకర్తలు ఉన్నారు. ఎన్నో పురాణాలన్నీ కూడా దీని కథలన్నీ చెప్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంత జరగబోతుంది. చూడు, ఇంత టక్కన సృష్టి. ఈ శక్తి ఎవరిది అంటే ఇది వైశ్వానరుడు. ఈ వైశ్వానరత్వాన్నే గమనించాల. జిజ్ఞాస దృష్టి ఎక్కడ ఉండాలంటే వైశ్వానరత్వం మీదే ఉండాలి దృష్టి. నీ వైశ్వానరత్వాన్ని పరిచయం చేసుకుంటూ పోయే కొద్దీ, ఆయన శక్తిని గమనిస్తూ పోయే కొద్దీ, ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని గమనిస్తూ పోయే కొద్దీ నీకు వైశ్వానుడి మీద ప్రేమ పెరుగుతుంది. వైశ్వానర ప్రేమనే భక్తి అన్నారు. భక్తి అనే శబ్దానికి ఆ వైశ్వానరత్వం మీద ప్రేమ పెరగాలి. ఇది సత్యం. నీవు ఏదైతే దేహం నేను, దేహం నాది అనుకుంటున్నావో ఇది జీవత్వం. ఇది నీ అవిద్యా కల్పితం, అవిచార దోషంతో కల్పితమైంది. ఇక్కడ దీని మీద, ఈ దేహం మీద ఉన్నటువంటి ప్రేమ అనుకుంటున్నావు కదా, ఇది అవిచార దోషంతో ఏర్పడే ప్రేమ కాబట్టి ఇది అభిమానం, ఇది ప్రేమ కాదు. నీకు ఎప్పుడైతే వైశ్వానర ప్రేమ పెరుగుతూ వస్తుందో ఈ ప్రేమ తగ్గుతుంది. ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఒక వస్తువు మీద పెడుతున్నప్పుడు ఇంకో వస్తువు మీద తగ్గుతుంది, సహజం అది. నువ్వేదో ఒక షాప్కి వెళ్తావు, ఏదో ఒక వస్తువు కావాలని కోరుకుంటావు, ఆ వస్తువు చూపిస్తాడు, బాగుంది అనిపిస్తుంది, దానికంటే మంచిది చూపిస్తాడు తర్వాత కొద్దిసేపు. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే ఇంకొకటి మంచిది వచ్చింది అంటే దీని మీద ఉండే ప్రేమ తగ్గిపోతుంది. రెండు సమానంగా ఎట్లా ఉండే అవకాశం ఉంది? లేదు. అట్లే వైశ్వానరత్వాన్ని గమనిస్తూ నీకు దాని యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అంటు లేకుండా ఉండే అసంగత్వాన్ని, అద్వితీయత్వాన్ని, స్వయం జ్యోతి స్వరూపాన్ని చూడు, ఇవన్నీ దాని యొక్క గొప్ప లక్షణాలు. అది అసంగం. అన్ని కణాలు తానయ్యి ఉన్నా, అన్ని కణాలు నడిపిస్తుండే చైతన్యమే తానైనా దేన్ని అంటుకోలేదు. అసంగ. వైశ్వానరుడు ఎంతమంది ఉన్నారు? ఒకడే ఒకడు, విశ్వానికే నరుడుగా ఉండి, అందుకే అద్వితీయత్వం. అన్నిటినీ ప్రకాశిస్తున్నాడు. మొత్తం మెలకువ అంటే నీ ప్రపంచమంతా దాంట్లోకి వచ్చింది. దీని అంటారు స్వయం జ్యోతిస్తు. అంటే వైశ్వానరుడు స్వయం జ్యోతి స్వరూపుడు, అసంగుడు, అద్వితీయుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు చెప్పుకుంటాం కదా.
సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వవ్యాపకుడు అని. ఈ లక్షణాలను నీవు చింతన చేస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే నీవు వాస్తవాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నావు కాబట్టి నీకు ప్రేమ పెరుగుతుంది. ఇదే భక్తి. భక్తి అనే శబ్దానికి భజన చేస్తూ కూర్చోవటం అని చెప్పలేదు మన శాస్త్రాల్లో. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. అక్కడ సా అంటే ఇదే చూడు, వైశ్వానరుడు. వైశ్వానరుడి మీద పరమ ప్రేమ. వైశ్వానరుడు ఎవరు అంటే జగత్ యొక్క నిజస్వరూపం. ఆ నిజస్వరూపం మీద నీకు పరమ ప్రేమ, పూర్ణ ప్రేమ. అందుకే భక్తి పెరగటం కూడా ఇదిగో ఈ మార్గంలో పెరిగితే నిజంగా భక్తి అనిపించుకుంటా. నీవు సత్యాన్ని అర్థం చేసుకుని భజిస్తున్నావు భగవంతుడిని. ఇది చాలా ముఖ్యం. భగవద్గీత అంటుంది, అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఎంత మంచి శ్లోకం చూడండి. అహం అంటాడే పరమాత్మ గీతలో. అహం అంటే ఎవరో కాదు, వైశ్వానరుడే. ఎక్కడెక్కడ అహం శబ్దం వచ్చింది అన్నా కృష్ణుడు ఒక మనిషి, అక్కడ అహం అంటున్నాడు కాదు. ఎందుకంటే తన స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించినాడు కదా. ఇంకేం నేను అంటే అది, నేను అంటే వైశ్వానరుడు అని అర్థం. అహమాత్మా గుడాకేశ అంటాడు చూడు. ఇక్కడ అహం సర్వస్య ప్రభవ, సమస్తములకు నేనే మూలాన్ని, ప్రభవాన్ని, నా నుంచే అన్ని పుట్టాలి. మత్త సర్వం ప్రవర్తత, నా వల్లే సమస్తము ఇట్లా కనిపిస్తూ ఉండేది, స్థితి కలిగి ఉండేది. ఇతి మత్వ, ఇట్లా తెలుసుకొని భజంతే మాం బుధాహ భావ సమన్వితా. దీన్ని తెలుసుకుని అర్థం చేసుకొని వివేకవంతులు నన్ను భజిస్తారు, నా మీద భక్తి చేస్తారు అని అర్థం. ఈ మాట ఏం చెప్తా ఉంది అంటే నిజమైనటువంటి భక్తి అంటే నీవు సత్యాన్ని అర్థం చేసుకుని ప్రేమించు. ఇది నిజమైనటువంటి భక్తి. ఊరికి నాకు రాముడు ఇష్టము, శివుడు ఇష్టము నీ చెప్పుకోవచ్చు. ఇష్టము అంటే ఏమి? పరమ ప్రేమ, పూర్ణంగా ఇష్టము. ఆ భగవంతుని కోసం, పరమేశ్వరుని కోసం సమస్తాన్ని త్యాగం చేయగలిగిన శక్తి నీకు వస్తుంది. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఊరికి నాకు ఇష్టమనే భ్రాంతిలో ఉంటాడు మనిషి అంతా. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా అంటాడు. ఉండని అంతే. కానీ ఇది భక్తి అనిపించుకోదు. ఏదో ఒక భావన నీకు ఉందంతే. లేదు అవిచార దశలో నీకు ప్రేమ పెంచుకున్నావు కాబట్టి దీన్ని ఏమన్నా అభిమానం అంతే. నీకెందుకు ఆ దేవుడి మీద అభిమానం పెంచుకున్నావు? నా దేవుడు లేదు, నా కులానికి కట్టిండేది గుడి కాబట్టి నాకు ఇష్టము అనే ఈ అభిమానం పెట్టుకో. అది కులదేవతో లేదా నీ కులస్తులు కట్టిండే గుడినో, లేకుంటే ఆ దేవుడో, లేకుంటే ఎవరో నీ పూర్వీకులు ప్రతిష్ఠ చేసిండే విగ్రహమో, ఇట్లా అభిమానం పెంచుకున్నావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. ఇది అభిమానం అవుతుందంటే ఇది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు మొలుస్తుంది అంటే నీవు సత్యాన్ని అర్థం చేసుకుంటూ పోవాలా, మొలుస్తుంది. దాని యొక్క అసంగత్వాన్ని, అద్వితీయత్వాన్ని, స్వయం జ్యోతి స్వరూపాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని, ఏషు సర్వేశ్వర ఏషు సర్వజ్ఞ అని చెప్పేటప్పుడు నీకు దీన్ని అర్థం చేసుకుంటూ పోతే నీకు అన్ని శ్లోకాలు కరెక్ట్గా ఉన్నాయనిపిస్తుంది. వైశ్వానరుడే చెప్తున్నాయి. వేదమంతా వైశ్వానుడే చెప్తా ఉంది, ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి, పురాణాలన్నీ కూడా వైశ్వానుడే చెప్తున్నాయి. అంటే నీకు నిర్ణయం అవుతుంది, మా సమస్త శాస్త్రమే ఆ వైశ్వానుడి గురించి చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఎవరు ఏ పురాణాలు ఏం చెప్తా ఉన్నా కూడా నీకు అర్థమవుతుంది. అది శివుడిని విష్ణువుని చెప్తా ఉండడం కాదు, అది వైశ్వానుడి గురించి మాట్లాడతామంటే నీకే తెలుస్తుంది. ఈ ప్రజ్ఞలో నీవు నెలకొన్నప్పుడు నీకు సమస్త శాస్త్రాలు స్పష్టంగా ఉంటాయి. ఈ సత్యం తెలియకుండా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఈ పురాణం ఎక్కువ, ఆ పురాణం తక్కువ, ఈ భక్తి ఎక్కువ, ఆ భక్తి తక్కువ. ఎంతవరకు దారి తీసింది ఇది అంటే పెద్ద యుద్ధాలు జరిగినా ఏం చెప్తారా మన చరిత్రలో. శైవులకి వైష్ణవులకి మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. ఇప్పటికీ వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేసిన పగ్గట్టు. మీరు బ్రాహ్మణులు కాదని వాళ్ళు, మీరు బ్రాహ్మణులు కాదని వాళ్ళు. మీకు మోక్షం లేదు, మీకు మోక్షం లేదు. పోట్లాట. ఎవరికి మోక్షం కావాలో, ఎట్లా మోక్షం చెప్తున్నారో తెలియదు వాళ్ళు. వైష్ణవులు శైవులు అంటారు మీకు ఏ విధంగానూ మోక్షానికి అర్హత లేదు, మీరు ముద్రలు వేసుకోరు కదా. వాళ్ళు ముద్రలు వేసుకుంటే అర్హత వస్తుంది అని వాళ్ళు పట్టుపట్టు.
వీళ్ళు శైవులు మేము ముద్ర వేసుకునే లేదు వాళ్ళకి. మరి ముద్ర వేసుకోకపోతే మీకు మోక్షం లేదంతే. మిమ్మల్ని దేవుడు అక్కడ తీసుకుపోడు, పిలుచుకోపోడు. ఎందుకంటే మీకు గుర్తే లేదు, సీలు లేదు. ఏదో ఒక సీలు ఉంటే కదా మీకు పర్మిషన్ లెటర్ ఉంటే కదా లోకానికి పోయేది. మరి ఏముంది? ఇది ఊకేదో భ్రాంతి పెట్టుకునే జరుగుతుంది అంతే. పురాణాల్లో ఇప్పుడేం చేయాలంటే ఈ పురాణాలను వాళ్ళు రాసి దాన్ని విమర్శ దీంట్లోకి వేసి కొన్ని శ్లోకాలు కలిపి ప్రక్షిప్తాలు చేసి చూడు మీ పురాణంలోనే తిట్టారు చూడు అని చూపించారు. వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పురాణాల్లో రాసి పెద్ద పెద్ద గ్రంథాలు ప్రకటించిన తర్వాత కొన్నేళ్ళకి అది చలామణి అయిపోతుంది. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఇట్లా శ్లోకాలు చాలా ఉన్నాయి. శంకరాచార్య గురించి, శంకరాచార్యులు నాస్తికులు, ఇదిగో వీళ్ళది పాషండ మతం, వీటిలంతా పద్మపురాణంలో ఉంది అని చెప్తారు చూడండి. ఎంత ఆశ్చర్యం! ఎట్లొచ్చింది? ఎవరో చేర్చుకున్నారు వాళ్ళు వచ్చారు. అంటే నిజంగా పురాణానికి విలువ ఎప్పుడు వస్తుంది అంటే, విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాడు వైశ్వానర స్వరూపాన్ని అర్థం చేసుకుంటే అన్ని పురాణాలు మొత్తం మన వేదాలు శాస్త్రాలన్నీ కూడా ఈ తత్వాన్ని చెప్తా ఉన్నాయి. ఇప్పుడు వైశ్వానరుల్లో అన్ని కణాలు వైశ్వానరుడే అన్నప్పుడు మరి నీవు సపరేట్ ఎందుకు చేసుకుంటావు? నీవు వైశ్వానరుడు, నువ్వు ఎవరో కాదు. అహం బ్రహ్మాస్మీతి ఈ సత్యం నీకే అర్థమవుతుంది. నీవు వైశ్వానరుడు అని చెప్తా అంది ఉపనిషత్తు. ఎందుకంటే సమస్తము సర్వమోంకార ఏవ అని చెప్పినప్పుడు ఈ సమస్తము మెలకువ అంతా మెలకువని చూస్తూ ఉండే సాక్షిత్వం ఇదంతా కలిపి వైశ్వానుడు అంటే మరి నీకు ఉనికి ఎక్కడుంది సపరేట్గా? నేనెవరు అంటావు కదా వాళ్ళు. అందుకే నీవు వైశ్వానుడివే. భగవంతుడు ఎక్కడెక్కడ గీతలో అహం అహం అంటున్నాడో అక్కడ వైశ్వానుడే. ఇంకా చెప్పాలంటే ఆ వైశ్వానుడు అంటే ఎవరో కృష్ణుడి స్వరూపం అనుకోకూడదు, మనమే అహం అంటే ఇంకెవరో కాదు. ఎందుకంటే వైశ్వానుడు ఎవరు? నేనే, అంతే, నా నిజస్వరూపమే. అహం అనే చోట వైశ్వానరత్వాన్ని గురించి చెప్తా ఉన్నారు అంటే మన నిజస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. అందుకే భగవద్గీత చెప్తా ఉండేది ఎవరు అంటే తానే వైశ్వానర స్వరూపమే చెప్తాను. ఎవరికి చెప్తా ఉంది? ఏ జీవుడికి చెప్తా ఉంది. నీవు కాదయ్యా, నేను. జీవుడిగా ఏం అర్థం చేసుకుంటున్నావో ఆ జీవుడు ఎవరో కాదు, అది నేనే. జీవో బ్రహ్మ ఇవ నాపరా. ఇదే చూడండి. అర్జునుడితో ఇదే మాట అంటాడు. పాండవుల్లో ఎవరు తెలుసా? నేను, నీవే అంటాడు. పాండవానాం ధనంజయ అంటే ఎవరు చెప్తున్నాడు? జీవుడు చెప్తున్నాడు. ఎవరు? వైశ్వానుడు చెప్తున్నాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం అని చెప్పుకుంటాం కదా. అంటే వైశ్వానర తత్వము ఈ జీవత్వానికి చెప్తా ఉంది. నీకు ఉనికే లేదు. నీవు నిజంగా నా స్వరూపాన్ని చింతన చేస్తాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే నీవు ఇంకా దేనికి భయపడవు. ఎందుకంటే వైశ్వానుడికి భయం ఎందుకు? అఖండంగా అద్వితీయంగా ఉండే తత్వానికి భయం ఉండదు. ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఉన్నప్పుడు భయం అయ్యేది నీకు. ఇంకా రెండవ వస్తువే లేదు, అవకాశమే లేదు కదా. అందుకే వైశ్వానరత్వాన్ని గమనించటమే సాధన. నీకు గమనిస్తూ ఉండాలి, అంతటా గమనించాలి. అన్ని జీవరాశుల్లోనూ, తనలోనూ, తన శరీరంలోనూ, అంతటా. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చ అహం. ఎన్నిసార్లు అహం అహం అంటాడు చూడు. ఇది భగవంతుని అహంకారమయమని. సర్వస్య చ అహం చూడు ఒకటి. హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచ అహం. 3 సార్లు ఒకే శ్లోకములు అహం అహం అంటాడు. ఎవరు? వైశ్వానరుడే. అంటే వైశ్వాన తత్వం నుంచే నీకు అన్ని జ్ఞానాలు బయటకు వస్తూ ఉండేది. మొత్తం శాస్త్రం బయటకు వచ్చిండేది అక్కడి నుంచే. అర్థం చేసుకునేది ఎవరు? అది తానే. నీవు వేదాంత శాస్త్రం తయారు చేసిండే వాడేవాడు అంటే వేదాంత కృత్, అది వైశ్వానుడే. నీ చేత ఏమవుతుంది వేదాంతం తయారు చేసేది? పోనీ వేదాంతాన్ని నీవు అర్థం చేసుకోవాలంటే నీ వైశ్వానుడు అయితే నీకు అర్థమవుతుంది. అంతవరకు అర్థమయ్యేది. ఈ మాట ఎంత బాగా చూడండి. వేదాంత కృత్ వేద విదేవచ అహం.
వేదాంతాన్ని తయారు చేసిండేది వైశ్వానరుడు. ఇప్పుడు దాన్ని చెప్తే ఎవరికి అర్థమవుతుంది అంటే, నీ వైశ్వానరుడైతే నీకు అర్థమవుతుంది, అంతవరకు అర్థమయ్యేది. నీవు జీవుడిగా ఉన్నంత వరకు ఎంత పాండిత్యాన్ని సంపాదించినా నీకు అది అర్థం కాదు. నీవు మరలా నేను వైశ్వానత్వాన్ని నేను గమనించింటివి కదా, ఇప్పుడు ఉపనిషత్తు తత్వమసి అంటుంది, కరెక్ట్ అంటే నీకు అర్థమైపోయాడు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచ అహం. బోధిస్తూ ఉండే గురువు వైశ్వానరుడే. ఈ బోధన వేదమంతా కూడా వైశ్వానుడే తయారు చేసిండేదే. అర్థం చేసుకునేవాడు వాడు వైశ్వానుడైతేనే అర్థమవుతుంది, లేకుండా అర్థం అన్నర్థం. ఇంత గొప్పది వైశ్వానర తత్వం. కానీ ఈ వైశ్వానర తత్వాన్ని ఇంకొంత లోతుగా వీడికి ఇంకా ఏ సంశయాలు లేకుండా చెప్పాలనే ఉద్దేశంతోనే ఉపనిషత్తు ఒక ప్రక్రియారూపంగా దీన్ని మలిచి, ఎందుకంటే ప్రక్రియ అంటే ఏమి అర్థము అంటే ఆ పరమార్థ స్వరూపాన్ని వైశ్వానర తత్వాన్ని నీకు పరిచయం చేసే రీతి ఇది. ప్రక్రియ అంటే వేదాంత ప్రక్రియ అంటే పరమార్థ వస్తువును పరిచయం చేసే రీతిని ప్రక్రియ అంట. పరిచయం చేసేటప్పుడు ఆ అనంత శక్తి, ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వం ఇవన్నీ కూడా నీకు ఇంకా స్పష్టం కావాల ప్రక్రియతో. అందుకే ఈ జాగ్రత్తతో పాటు గతించినటువంటి జాగ్రత్త అనుభవాన్ని కూడా తీసుకుంటాం. జాగ్రత్త లేకుండా ఉన్నటువంటి తన నిజస్వరూపాన్ని గురించి కూడా, సుషుప్తిని గురించి తీసుకుంటున్నారు. ఇట్లా తీసుకొని వివరించటం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఇంకా స్పష్టత వస్తుంది. దేంట్లో స్పష్టత? నీ వైశ్వానర స్వరూపంలోనే స్పష్టత వస్తుంది. నీ వైశ్వానర స్వరూపము ఇట్లే మెలకువ అనే దేహంతో పాటే ఉంటుందా? అది లేకున్నా నీకేం లోట్లేదు అని ఈ సత్యం నీకు అర్థం కాదు. ఈ సత్యాన్ని చెప్పడానికే ఈ 3 అవస్థలను గురించినటువంటి విశ్లేషణ చేస్తుంది ఉపనిషత్తు. ఆ విశ్లేషణలో భాగంగానే జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ. సప్తాంగాలు ఏకోనవింశతి ముఖాలు అనే ఈ 2 మాటలనే మన సంప్రదాయకులు ఏం చెప్తున్నారు అంటే, ఆది దైవిక ప్రపంచము, ఆది భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం అని చెప్తారు. అట్లా చెప్పినా అదే సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని ఇట్లా చెప్పినా ఇట్లా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే, సంప్రదాయ పరంపరలో చెప్పినటువంటి అర్థం ఉందే ఇది మన స్వభావానికి త్వరగా అర్థమవుతుంది. ఉపనిషద్ వాక్యాలు మన స్వభావానికి టక్కన అర్థం కావు. ఎందుకంటే మన ఆలోచనలు, మన యొక్క ఏ ఒక వివేకం ఉందో ఇది ఒక గ్రౌండ్ లెవెల్ అని చెప్పచ్చు. ఈ స్థాయికి దిగి మహాత్ములు చెప్పగలిగితే అర్థమవుతుందే కానీ నేరుగా ఏదో చెప్పి అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు. సప్తాంగాలు ఏవి అని శంకరాచార్య చెప్తేనే అర్థమవుతుంది. 19 ముఖాలు ఏవి అని శంకరాచార్య చెప్తే అర్థమయ్యేది. నీవే ఆలోచిస్తే ఏం అర్థమవుతుంది? ఏదో తప్పు అర్థం చేసుకోవటం వల్ల ఏమైపోతుంది అంటే అది ముందు ముందు నీకు వేరే దారిలో తీసుకొని వెళ్ళిపోతుంది, తప్పుదారి పట్ట. అందుకే సంప్రదాయకులు కొన్ని విషయాలు ఏ అర్థాన్ని చెప్తున్నారో అదే నిజమైనటువంటి వేదాంతం. నీ ఉపనిషత్తులో ఉండే వాక్యాన్ని చూసి ఏమో అర్థం చేసుకుంటా అట్లా సాధ్యం కాదు. ఉపనిషత్తు నేరుగా కొరకుడు పడదు అంటారు, అంటే నీకు అర్థం కాదు అని అర్థం. ఉపనిషత్తును ఈ సంప్రదాయకులు మన స్థాయికి దించి చెప్తారు కదా, ఆగమ సంప్రదాయ అంటారే, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు అధ్యారోప అపవాద అని ఈ ఫ్రేమ్లోనే చెప్తారు. నీకు ఇది వరకు ఉన్నటువంటి వికల్పాలన్నీ తొలగాల, సత్య వస్తువు గురించినటువంటి జ్ఞానం ఏర్పడాల. అది ఎవరి గురించో కాదు, నీ గురించే జరగాల. ఎందుకంటే నీ గురించి తప్పు తెలియంది, నీ గురించి వికల్పాలు ఉన్నాయి. ఆ వికల్పాల వల్ల సరైనటువంటి సమ్యక్ జ్ఞానం ఏర్పడాల. అందుకనే మన నిజ స్వరూపాన్ని పరమార్థంగా చెప్తా ఉంది. కాబట్టి తాత్పర్యంగా ఉపనిషత్ బోధ నేరుగా కాకుండా సంప్రదాయకుల ద్వారా తీసుకున్నప్పుడు స్పష్టత వస్తుంది. అందుకే అవస్థ మెలకు యొక్క వైశాల్యం, జాగ్రత్త యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది అంటే సప్తాంగములు ఏకోవింశతి ముఖములు అనే దానికంటే
ఆది దైవిక ప్రపంచము, ఆది భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచము ఇట్లా అంటే అవును స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా తన లోపల ఒక ప్రపంచం ఉందని, తన చుట్టూ ఒక ప్రపంచం ఉందని, తనకు దూరంగా ఇంకో ప్రపంచ భాగం ఉందని తెలుసు. నిజంగా ఈ 3 ప్రపంచాలు కాదు ఇవి, ఒకే ప్రపంచం యొక్క 3 భాగాలు. కాకపోతే ఈ 3 భాగాలు ఎందుకు చేసుకున్నట్టు అంటే అర్థం చేసుకోవడానికి సౌకర్యంగా ఉండని అంతే అర్థం. చింతన సౌకర్యం, చింతన చేయడానికి సౌకర్యవంతంగా ఉండాలి. ఎందుకంటే మనకు దూరంగా ఉండే ప్రపంచ భాగం ఉందే, అది ఎంతైనా ఉండని మనం దూరంగా ఉండేది ఉండదు, అదొక రకం. మన చుట్టూ ఉండే ప్రపంచ భాగం ఉంది, అది ఎంతైనా ఉండని మన చుట్టూ ఉండేదే కదా. మన లోపల ఉండేది ఉంది, మన లోపల ఏమున్నాయో, ఎన్ని అంగాలు ఉన్నాయో విజ్ఞాన శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. ఎన్నైనా ఉండని లోపల ఉండేవి అవన్నీ అవి ఆధ్యాత్మిక. అందుకే మొత్తం ప్రపంచాన్ని మన భావము కొద్దీ 3 భాగాలు చేసి పెట్టినారు. ఎందుకంటే నేను అంటే శరీరం అనుకున్నావు కదా, ఒప్పుకోలేదు శాస్త్రం. నీ లోపల ఉండేదంతా ఆధ్యాత్మిక. నీవు అంటే దేహమేనప, ఏం కా వేరే చెప్పము. దేహం లోపల ఏమున్నాయి అనుకుంటున్నావో అదంతా కూడా ఒక ప్రపంచం, అది పెద్ద ప్రపంచం, అది చాలా విలువైన ప్రపంచం. అది బయట ఎంత విలువ ఉందో ఈ ప్రపంచానికి అంతే విలువ నీకు లోపల ఉంది. యథా బ్రహ్మాండం తథా పిండాండం అంటారు చూడండి. బ్రహ్మాండానికి ఎంత విలువో నీ పిండాండానికి అంతే విలువ. లోపల ఉండే చిన్న చిన్న భాగం కూడా చాలా విలువైంది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వలేరు చూడు, అంత విలువైంది లోపల. అందుకే లోపల ఒక పెద్ద ప్రపంచమే ఉంది. నువ్వు చింతన చేస్తూ పోయే కొద్దీ వైద్య శాస్త్రం ఉంటాం, వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. ఎంబీబీఎస్ కంటే ముందే బయాలజీ చాలా ఏళ్ళు చదివింటారు. వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసు జీవుని గురించి, అంటే శరీరాన్ని గురించి. దాని తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్లో ఒక 5-6 సంవత్సరాలు చదువుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్పెషలైజేషన్ ఉంటారు, ఇంకా ఏదో భాగం అంటారు. ఎన్ని విభాగాలు ఉన్నాయి దాంట్లో. అంతమంది శరీరాన్ని గురించి చదువుతున్నారు అంటే ఇది ఎంత పెద్ద శాస్త్రం. లోపల ఏముందో పెద్ద బ్రహ్మాండమే ఉంది లోపల. ఒక వ్యక్తి జీవితం అంతా ఒక స్పెషలైజేషన్, ఒక కన్ను గురించే చదువుతాడు అంటే ఎంత ఉంటుంది. కంటి వెనక 10 లక్షల నరాలు ఉంటాయట ఒక్కొక్క కంటికి. ఆప్టికల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇవి ఎట్లా నిర్మాణమైనాయో, దేంతో నిర్మాణమైనాయో, ఇది మాంసమో రక్తమో ఏదో అర్థమే కాదు ఎవరికి. మొత్తం నీకు కనిపిస్తూ అంటే నిజమే కదా, క్లియర్ కనిపిస్తుంది అంతే. అంటే లోపల ఒక పెద్ద ప్రపంచ భాగం ఉంది, చాలా విలువైనటువంటిది. 10 లక్షలు నరాలు అంటారు కదా, ఆప్టికల్ నర్వస్ సిస్టమ్ అని. దాంట్లో ఏ ఒక్కటి కట్ అయినా నీకు కంటి కనపడదు, అప్పుడే తేడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత విలువైన ప్రపంచం లోపల ఉంది. దీన్ని ఏదో చిన్న దేహం అనుకునేవు, చాలా విలువైన ప్రపంచం. నీకు ఎట్లా ఉందో ప్రతి జీవరాశికి కూడా అట్లే ఉంది. వాటికి కూడా కళ్ళు కనిపిస్తున్నాయి చూడు, నీ మాత్రమే. వాటికి జీవక్రియలు, జీర్ణక్రియలు, ఊపిరాటము అంతా తిరుగుతుంది. అందుకే లోపల ఉండే ప్రపంచం ఉందే చాలా పెద్దది. ఇది చూసేకి ఇంతే లోపలేముందిలే అనిపిస్తుంది, ఇంతే కదా శరీరం అని. కానీ దీని గురించి శాస్త్రం చూడ ఎంతో తెలుస్తుంది. వేదం కంటే పెద్దది. నీ వేదాలు ఎంత చూస్తావో అంతకంటే ఇంకా పెద్దగానే ఉంది. ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు తయారు చేసి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా అర్థం కావటం లేదు. బ్రెయిన్ గురించి, కళ్ళ గురించి, చెవుల గురించి, గుండె గురించి, మూత్రపిండాల గురించి. ఒక్క భాగం కాదు, ఒక చిన్న కొత్త రోగం వచ్చింది అంటే పెద్ద సవాలు డాక్టర్లకంతా కూడా. ఇది ఎవరి డిపార్ట్మెంట్కి పోవాలా, ఏ విభాగానికి పోవాలి ఇది. అందుకే లోపల ఉండే ప్రపంచం ఒకటి ఉంది, చుట్టూ ఉండే ప్రపంచం ఒకటి ఉంది. చుట్టూ ఉండేది అంటే పాంచభౌతికంగా అన్ని జీవరాశులు, నిర్జీవరాశులు కనిపిస్తున్నాయి కదా, స్థావర జంగమాత్మకమైన ప్రపంచం అంతా కూడా. భూమి, జలము, అగ్ని, గాలి అనేమో కనిపిస్తుంది, ఆకాశం, ఇదంతా మన చుట్టూ ఉండే జగత్తు. ఇది ఆది భౌతిక. ఆధ్యాత్మిక అంటే తన లోపల, ఆత్మిక తన లోపల అన్నట్టు. ఆది భౌతిక అంటే చుట్టూ ఉన్న పంచభూతాలతో ఉండే ప్రపంచం. ఆది దైవిక, దైవ అనే శబ్దానికి
నీ ఇంద్రియ గోచరం కాకుండా ఉండే పైన కనిపిస్తాను చూడు, ఏమో ఉన్నాయి అనిపిస్తుంది కానీ అవేమని తెలియదు నీకు. ఎంత రాత్రిపూట ఎన్నో లైట్లు మాదిరి కనిపిస్తాయి పైన, అవి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, లేదా మనం పంపించే ఉపగ్రహాలు, ఏవి అర్థం కాదు ఎవరికి. పెద్ద సింహుమార చక్రమే ఉంది ఇది భాగవతం అంటుంది. ఏదైనా ఉంది కానీ నీకేమనిపిస్తుంది? నీ ఇంద్రియాలు, నీ మనసు, నీ బుద్ధికి అది ఏమీ అర్థం కాదు కాబట్టి దైవ అంతే. దైవ అనే శబ్దానికి అర్థం ఏమి అంటే నీ బుద్ధికి అది ఏ రకంగా దొరకదు, అది దైవ. అందుకే దాన్ని ఆది దైవిక ప్రపంచం చాలా పెద్దది. అది ఎంత ఉంది నీవు శాస్త్రాల్లో తెలుసుకోవాల్సిందే. దాన్ని పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాల ద్వారా నీవు తెలుసుకోవాలా. ఈ చుట్టూ ఉందే ఇది ఏదో విజ్ఞాన శాస్త్రవేత్తలు వాళ్ళు అడుగు ఎంత చెప్తారు వాళ్ళు. నీ లోపల ఉండేది అది ఇక వైద్య శాస్త్రజ్ఞులను అడుగు ఎంత కొంత చెప్తారు. పూర్తిగా అయితే ఈ మూడింటి గురించి విచారం చాలా ఉంటుంది. అంతా అన్ని శాస్త్రాలు ఈ మూడు గురించి చెప్తున్నాయి ఇవన్నీ కూడా అంతే. అందుకే ఒక మెలకువ అని మనకి ఏది అనుభవానికి వస్తూ ఉందో దాన్నే మన సంప్రదాయకులు ఆది దైవిక ప్రపంచ, ఆది భౌతిక ప్రపంచ, ఆధ్యాత్మిక ప్రపంచ ఈ మూడు రూపాల్లో ఉంచడం చూపిస్తారు. ఇదే ప్రశ్న నీ కలలో వేసుకున్నా ఇదే ఇట్లే ఉంటుంది, తేడా ఏమీ లేదు. అది అప్పటికి మెలకువే, అక్కడ కూడా అంతే. ఎన్నో కనిపిస్తాయి, దాని గురించి నీకు తెలిసింది అంతంత మాత్రమే. నీ చుట్టూ ఎంతెంతో కనిపిస్తుంది, అక్కడ అది నీ లోపల కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఇప్పుడు ఎట్లేం కనిపిస్తూ ఉందో అంతా అక్కడ కనిపిస్తుంది. అందుకే సప్తాంగములు ఏకోనవింశతి ముఖములు అనేది ఒక అవస్థ యొక్క వైశాల్యం, విస్తరణ ఎంతుంది అని వివరాన్ని చెప్పండి. ఇదంతా ఎంతుంది అని ఒక విశేషాన్ని చెప్తున్నారు చూడు. ఒక విశేషణమున ముఖ్య రహస్యం కలదు. అదేమనగా మనం మెలకువలో ప్రత్యక్ష ప్రమాణముల చేతను, అనుమాన ప్రమాణముల చేతను, ఆగమ ప్రమాణముల చేతను నిశ్చయించే సమస్త విశ్వమునకు సప్తాంగముల సూచకములు. ఈ మొత్తము కూడా నీవు ప్రత్యక్షంగా ఇంద్రియాలతోనూ, మనసుతో ఊహించి తెలుసుకోవటం, అనుమాన ప్రమాణంతోనూ, ఇంకా శాస్త్రాల ప్రమాణంతోనూ నువ్వేం తెలుసుకుంటున్నావో అవన్నిటికీ ఏదేది విషయమో అదే చూడు ఈ మెలకువ అంటే ఇంకేమో కాదు. నీవు అన్ని శాస్త్రాలు ఉపయోగించుకొని తెలుసుకోవాలా. ఇదేం తెలుసుకుంటావు అంటే ఆది దైవిక, ఇది ఆది భౌతిక, ఆధ్యాత్మిక, దీని గురించి తెలుసుకోవాలా. దీని కాకుండా ఇంకేముంది? ఏ ప్రమాణాలు ఎదురున్నాయి? ఉండేదే మూడు. ఒకటి నా ప్రత్యక్షంగా ఇంద్రియాలతో చూస్తాను, ఇంద్రియాలు చూపించే గుర్తులతో మనసుతో ఊహిస్తాను, అనుమాన ప్రమాణం. మూడవది శాస్త్రం. ఇన్ని ప్రమాణాలకు ఏదేది గోచరమవుతుందో అదంతా కూడా తీసుకుంటే సప్తాంగములు ఏకోనవింశతి ముఖము ఇదంతా కూడా అని అర్థం. ఇక్కడ ఇంకో ఆక్షేపాన్ని తీసుకుంటున్నారు. అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్. ఈ ప్రత్యేగాత్మకు 4 పాదములు కలవని రెండో మంత్రం తెలుపుచుండగా మూడో మంత్రము మన శరీరం మందలి ఈ ఆత్మకు ద్యులోకాదులు అయములు అనుట ఎట్లు పొసగును? సమాధానం. జాగ్రత్త అవస్థను పరీక్షింపదలిచినవాడు ప్రపంచమునందలి ఒకానొక దేహంలో తానున్నాను అని భావించి విచారించినేడల మెలకు యొక్క నిజస్వరూపం అతనికి బోధపడజాలదు. కావున భాష్యకారులు సర్వస్య ప్రపంచస్య సాది దైవికస్య అనేన ఆత్మన చతుష్పాత్వస్య వివక్షితత్వాత్ ఏవం చ సతి సర్వ ప్రపంచోపశమే అద్వైత సిద్ధి అని తెలిపి ఈ ఆక్షేపాన్ని పరిహరించరి. అనగా ఈ ఆత్మకు సర్వ ప్రపంచముతో కూడిన 4 పాదములు గలవని తెలుపుటచే సకల ప్రాణులయందు ఏకమైన ఆత్మయే కలదని స్పష్టమై అద్వైత సిద్ధి కాగలదు. ఇట్లు కానిచో సాంఖ్యాదుల వలె దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మనే కనుగొన్నట్లయి శృత్యుక్తమైన అద్వైతము సిద్ధింపజాలదని భావం. మిగిలిన 2 అవస్థలను విచారించినప్పుడును అవస్థల యందలి జ్ఞేయరాశిని అంతటినీ గ్రహించే విచారింపవలెనని విరాజైకత్వం ఉపలక్షణార్థం హిరణ్యగర్భ అవ్యాకృతాత్మానోహో అని భాష్యకారులు సూచించుటచే విశ్వడును వైశ్వానరుడును ఒకే స్వరూపమని తెలుసుకునవలెను. కాన 2వ 3వ మంత్రములకు పరస్పరం విరోధం లేదు. ఇక్కడే ప్రశ్న తీసుకుంటున్నారు అంటే అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్ అని ఈ ప్రత్యేగాత్మకు 4 పాదములు కలవని రెండో మంత్రం చెప్తా ఉంది కదా. మూడో మంత్రంలో
అంటే ఇప్పుడు మనము విచారిస్తుండే మంత్రంలో మన శరీరమందలి ఈ ఆత్మకు ద్యులోకాదులు అయములు అనుట ఎట్లా పొసగుతుంది? నా స్వరూపమే బ్రహ్మ అని చెప్తాను. నా స్వరూపానికి ద్యులోకానికి ఎందుకు ముడిపెట్టారు? ద్యులోకమే శిరస్సు అంటే ఎట్లా సాధ్యం? అది ఏదో బ్రహ్మకు ద్యులోకం శిరస్సు అంటే ఒప్పుకుంటాం, కానీ ఆ బ్రహ్మ ఎవరో కాదు నీవే అని చెప్పి ఇప్పుడు నీకి ఆ ఆదిదైవిక ప్రపంచమంతా శిరస్సు అని ఇట్లా చెప్తే తప్పు కదా అని అడుగుతున్నారు. దీన్ని ఏం చెప్తున్నారు? జాగ్రత్త అవస్థను పరీక్షింపదలిచిన వాడు ప్రపంచమందలి ఒకానొక దేహంలో తానున్నాడని భావించి విచారించిన ఎడల మెలకు యొక్క నిజస్వరూపం అతనికి బోధపడజాలదు. ఇది ఇంతకుముందే చెప్పారు మొదటి పరిచ్ఛేదంలోనే. ఎందుకంటే నేను ఏ అవస్థను పరీక్షించాలన్నా ఆ అవస్థకు ఆవలుండి పరీక్షించాను. ఈ అవస్థ లోపల ఉండే నేను అనుకున్నావు. ఎందుకంటే అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్ అని చెప్పేటప్పుడు ఈ జగత్తునంతా వ్యాపించినటువంటి ఏ బ్రహ్మముందో ఆ బ్రహ్మము నీవే, దానికి 4 పాదాలు అని చెప్పారు. నీ వెంటనే ఏమనుకున్నావు? నీవే అన్న వెంటనే ఓ ఈ అవస్థలో ఉండి ఇక్కడుండే నేనేమనుకున్నావు. అట్లా అనుకోకూడదు. ఇప్పుడు నిన్ను అవస్థను పరీక్షించక తీసుకుపోతా ఉండేది. నీవు ఎక్కడో శరీరం లోపల ఉంటే నేను అనుకుంటే ప్రయోజనమే లేదు. నీ ఊరు చూడాలనుకుంటే ఊరు బయట ఉంటే కొండ ఎక్కాలి, అంతే, తప్పదు. ఊరు చూడాలనుకుంటే హెలికాప్టర్లో పైకి వెళ్ళిపోవాలా, ఇప్పుడు ఊరంతా కనిపిస్తుంది. అట్లా ఇక్కడ కూడా మొత్తం అవస్థను పరీక్షించాలనుకుంటున్నప్పుడు నీవు అవస్థ లోపల ప్రపంచం మధ్యలో ఎక్కడో భూమి మీద ఒక చోట ఉండే శరీరం లోపల ఉండి నేను చూస్తాను అంటే అర్థమేమి? ఇప్పుడు నాకు ద్విలోక శిరస్సు ఎందుకు అని అడుగుతున్నావు. ఇది మూర్ఖత్వం అవుతుంది. అందుకే శంకరాచార్యులు అంటున్నారు, సర్వస్య ప్రపంచస్య సాదిదైవికస్య అనేన ఆత్మన చతుష్పాత్తస్య వివక్షితత్వాత్ ఏవం చ సది సర్వప్రపంచోపశమే అద్వైత సిద్ధి. నీవెప్పుడైతే ఈ మెలకువకంతా నేను ఆత్మను ఇట్లా చూడాలా, ఇట్లా కాకుండా ఎక్కడో ఈ శరీరంలో ఉండే ఆత్మను అనుకుంటే అయితే అన్ని శరీరాల్లో ఉండే ఆత్మలు చాలా ఉన్నాయి. ఈ సిద్ధాంతం ఎక్కడ తీస్తుంది అంటే సాంఖ్యవాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు అనేకాత్మవాదం, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ఆత్మ అంటాం కదా. ఇట్లా ఈ ఆలోచన ఉపనిషత్తులకు లేదు. ఉపనిషత్తు ఆత్మ అని చెప్తే జగత్తుకు ఆత్మను గురించి మాట్లాడుతూ ఉండేది. అది ఉపనిషత్తు చెప్పే చోట ఆత్మ అని చెప్పే చోట జగత్తుకు ఆత్మ, జగత్తు యొక్క స్వరూపము. ఆత్మ అంటే స్వరూపం, ఆత్మాహీనామ స్వరూపం. జగత్తు యొక్క స్వరూపాన్ని, అవస్థ యొక్క స్వరూపాన్ని చెప్తా ఉందే పదం అది ఆత్మ అంటే. నీవేమనుకుంటున్నావు? వ్యవహారంలో ఆత్మవిశ్వాసము, ఆత్మహత్య అనే శబ్దాలు వాడుతున్నాం కదా, అంటే ఈ శరీరాన్ని హత్య చేస్తున్నాడు అని అర్థంలో. అందుకే శరీరం లోపల ఉండే వీడికి ద్విలోకం శిరస్సు ఎట్లయితుంది అని నీవు ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటే తప్పదు. ఎందుకంటే అవస్థను పరీక్షించేవాడు అవస్థకు ఆవలుండి పరీక్షిస్తేనే అవస్థ యొక్క పూర్ణ విషయాలు నీకు అర్థమవుతాయి. అవస్థ అంతా అని ఏమంటున్నావో దీంట్లో సమస్త ప్రపంచం అంతర్గతము, నీ శరీరాదులతో పాటు, నీ ఇంద్రియాలతో పాటు, నీ బుద్ధితో పాటు అంతా అంతర్గతం. దాంట్లోనే ఇవన్నీ అవస్థ సంచిలో కట్టబడి ఉన్నాయి అనర్థం. ఇప్పుడు ఈ మొత్తం అవస్థను ఇది ఎవరిది అంటే ఎవరిదంటావు? నాదే అంటావు కదా. ఆ ఆత్మల గురించి మాట్లాడుతావు. ఆత్మలు ఎంతమంది? వాళ్ళు ఉండేది ఒకరే. ఎందుకంటే నీ మెలకువలో కనిపిస్తూ ఉండే ప్రపంచంలో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న ఆత్మలు ఉన్నాయి అని ఇట్లా తీర్మానించేటది. నీకు మెలకువే లేదంటే మరి ఎట్లా ఎవరిది ఆత్మ ఉందని చూస్తావు? అందుకే ఇక్కడ ఉపనిషత్తు చెప్తా ఉండేది, ఈ జగత్తును ఆవరించినటువంటి ఏ మెలకువ ఉందో ఆ మెలకువ నాదేటున్నావు కదా, ఆ ఆత్మల గురించి మాట్లాడతాం. వాళ్ళు ఎంతమంది? ఒకటే ఉంటాడు. అందుకే అంటున్నారు అద్వైత సిద్ధి అని తెలిపి ఈ ఆక్షేపాన్ని పరిహరించరు. అనగా ఈ ఆత్మకు సర్వప్రపంచంతో కూడిన 4 పాదములు గలవని తెలుపడచే సకల ప్రాణులయందు ఏకమైన ఆత్మయే కలదని స్పష్టమై అద్వైత సిద్ధి కాగలదు. ఎప్పుడైతే తాను ఒకటే ఆత్మ ఈ అవస్థకంతా, ఈ ప్రపంచానికంతా అన్నప్పుడు ఈ ఆత్మయే అన్ని కణాల్లో ఉన్నాడు, అన్ని కణాల యొక్క ఆత్మ తానే అని నిశ్చయమవుతుంది. ఇది అద్వైత సిద్ధి.
ఇట్లు కానిచో, ఇట్లు కానిచో అంటే నీవు అర్థం చేసుకున్నావు కదా, శరీరం లోపల ఉన్నాడు ఎవరు అని. ఇట్లయితే ఏమవుతుంది అంటే సాంఖ్యాదుల వలె దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మనే కనుగొన్నట్లయి. శరీరానికి కట్టుబడినటువంటి ఆత్మ ఒకటి ఉంది కదా, చచ్చిపోతే పైకి పోతుంది అంటావు కదా, ఆ ఆత్మను కనుక్కున్నట్లయితుంది అంతే. నీవు శుద్ధియుక్తమైన అద్వైతము సిద్ధింపజాలదు అని భావం. మిగిలిన 2 అవస్థలను కూడా విచారించేటప్పుడు ఇట్లే విచారించాలా. కళ అంటున్నావు కదా, స్వప్నం అంటున్నావు కదా, అప్పటికి అది జాగ్రత్తే కదా. ఆ జాగ్రత్త దానికి మరలా ఇదంతా మెలకువ అంటా ఉండే వాడెవరో వాడి గురించి విచారించాలని, జాగ్రత్తల గురించి విచారం కాదు. జాగ్రత్తకు ఏది ఆత్మ అది తానే. ఈ జాగ్రత్తకు ఆత్మ ఎవరో ఆ జాగ్రత్తకు ఆత్మ కూడా తానే. ఇప్పుడు చూడు, ఆత్మలు ఇద్దరు కాలేదు, ఇక్కడోడు అక్కడోడు కాలేదు. ఏ ఆత్మ ముందు ఈ జాగ్రత్త కనిపించి ఉండి కరిగిపోయిందో ఆత్మ ఏందే ఇంకొక జాగ్రత్త కనిపించి ఉండి కరిగిపోతాడు. ఆత్మ ఒకడే. నీవు 3 అవస్థలకు విచారిస్తే 3 ఆత్మలు తేలవు, నిశ్చయం కావు. ఉండేది ఒక ఆత్మయే. అంటే వేదాంత శాస్త్రము అద్వైతాత్మను గురించే మాట్లాడుతూ ఉంది. నీవు అనుకుంటున్నట్లు దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మను గురించి అది మాట్లాడటం లేదు. ఎక్కడో ధర్మశాస్త్రాల్లో శరీరం పోయిన తర్వాత వాడి అంటే ఏదో పోతుంది, వాడు చేసుకుంటే క్రియలన్నీ వాడింట పోతాయి అని చెప్పుకుంటారు కదా, అక్కడ ఉండే దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మ వేరు. ఉపనిషత్తులకు వాడు విషయమే కాదు. ఉపనిషత్తుల్లో ఉండే ఆత్మ అంటే మొత్తం జగత్తుకు ఆత్మ, మొత్తం మెలకువకే ఆత్మ, లేదా 3 అవస్థలకు ఆత్మ, ఇట్లనే చెప్పు, ఒకే ఆత్మ. మిగిలిన 2 అవస్థలు విచారించినప్పుడును అవస్థల ఎందలి జ్ఞేయరాశిని అంతటినీ గ్రహించే విచారింపవలైనయో భాష్యకారులు సూచించ చెప్తా. విశ్వడును వైశ్వానరుడును ఒకే స్వరూపమని తెలుసుకునవలెను. ఎందుకంటే విశ్వ వైశ్వానర 2 కూడా, విశ్వ అంటే వెష్టి అని, వైశ్వానర సమష్టి అని ఇట్లంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మను విశ్వ అని, మొత్తం అవస్థకే సాక్షిగా ఉన్నటువంటి వాడిని వైశ్వానర అని ఇట్లా తప్పు కల్పన చేసుకున్నారు. అట్లా లేదు. విశ్వడు అన్న వైశ్వానుడు అన్న ఒకటి. 11వ అధ్యాయాన్ని విశ్వరూపం అంటాం. చూడు, 10వ అధ్యాయంలో అహం వైశ్వానరో భూత్వా, నీ విశ్వరూపుడు అన్న వైశ్వానరుడు అన్న ఆ భగవంతుడిని చెప్తుండేది. కావున 2వ 3వ మంత్రములకు పరస్పర విరోధం లేదు. నీ విరోధాన్ని సృష్టించుకోవద్దని అర్థం. విరోధమేమి లేదు, అన్నిటి తాత్పర్యము ఒకే అద్వైతాత్మను గురించి చెప్తున్నాయి అన్నట్టు. దీని తర్వాత ఏకోనవింశతి ముఖ, 19 ముఖాలు అవేవి అని వర్ణిస్తారు. అనగా 19 ముఖములు గలవాడు శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, చక్షురేంద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియములను, జ్ఞానేంద్రియములు 5ను, వాగేంద్రియము, పాణేంద్రియము, పాదేంద్రియము, ఉపస్థేంద్రియము, పాయురేంద్రియము అనబడు కర్మేంద్రియములు 5ను, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనబడు పంచవాయువులను, అంతఃకరణములు 4 కలిసి మొత్తం విశ్వనకు 19 ముఖములు. ఇవే ఏకోనవింశతి ముఖ. ముఖములు అంటే జ్ఞానద్వారములు. ఈ ముఖముల వలన ఇతడు ఆయా విషయాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ముఖములు. అంటే నీవు వస్తువులు విషయాలను భోగించటానికి ఆయా ద్వారాల ద్వారా పోవాలి బయటికి కదా, ఇదే ముఖం. సప్తాంగముల వలె ఇవియును ఆత్మకు ఉపాధులు. మెలకువ అన్నప్పుడు, మెలకు అంత ఉపాధి అన్నప్పుడు, సప్తాంగములు అంటే ఆదైవిక ఆది భౌతిక ప్రపంచం, ఏకోనవింశతి ముఖ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అంతే. సప్తాంగములలో పంచభూతములు ఆది భౌతిక ప్రపంచమును సూచింప చెప్తున్నారు. సూర్య ద్యులోకములు ఆదైవిక ప్రపంచమును, ఏకోనవింశతి ముఖములు ఆధ్యాత్మిక ప్రపంచం సూచించిన రహస్యమును జిజ్ఞాసులు జ్ఞప్తి ఎంచుకునవలెను. అందుకే ద్యులోకము సూర్యుడు అంటే ఆదైవిక ప్రపంచాన్ని చూపిస్తున్నారు అని, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పంచమహాభూతాలు అంటే ఆది భౌతిక ప్రపంచాన్ని చెప్తున్నారు అని, లోపల ఉండే 19 ముఖములు అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చెప్తున్నారు అని అర్థం. అందుకే ఇవి ఏవేవి అని తీర్మానించేది కాకుండా ఊరికే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదైవిక అని చింతన చేసినా జరిగిపోతుంది. ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ ద్వారాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.